రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము 12,000 ఇస్తామని చెప్పారు. పసుపు ఎంత కమ్ముడు అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు. మరి ఇవాళ ఇక్కడ చాలా మంది మాట్లాడిండ్రు 8,000 కమ్ముడు అయింది, 7,500 కమ్ముడు అయింది, 10,000 కమ్ముడు అయింది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ 9,000కు పసుపు పోతే మీరు 3,000 రైతుకు బోనస్ కట్టిండి. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ట్యాగ్ ఉంటుంది, బిల్లు ఉంటుంది, మోసం జరిగే ఆస్కారం ఉండదు, మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు. వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది. కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాన్ని మీద 15,000 మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది. పసుపు బోర్డుకు చట్టబద్ధత రావాలనే విషయం కొనసాగుతుంది, దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది. ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సీజన్లో ఇప్పుడు పసుపు వండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటా కూర్చున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు. మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కి వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్ గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. మనం 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మనందరం అనుకొని ఒక రోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం. ఆ లోపల కనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం. ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా చేస్తాం. ఎందుకంటే 9 నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తుందో అట్లా రైతు పసుపును మోస్తాడు 9 నెలలు. మీకు ఇంత కూడా పట్టింపు లేదు. ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువడితట్టు మాట్లాడిపోయినారు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. పోయినసారి రైతు నష్టపోయిండు, ఆనాడు మీరు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికైనా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. 8,000కు రైతు అమ్మితే ఆయనకు 4,000 ఇవ్వండి, 9,000కు అమ్ముడు పోతే 3,000 ఇవ్వండి. మొత్తానికి 12,000 నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేసినారు. కానీ ఆ దిశగా ఏమీ కూడా జరగనందుకు నిజంగా బాధగా ఉన్నది. పేరుకే ఒక గజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చిరు తప్పితే దానికి చట్టబద్ధత లేదు. దాంతో ఇప్పుడు ఏమైతున్నది, రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసి రకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు. దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు. దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్ లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు 15,000 మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్ గా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్ లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినరు. మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తున్నారు. వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు 2, 3, 4 రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది, బిల్ ఏందని చేస్తలేరు. చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా వెనక్కిపోతాడు, మళ్ళా పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు, ఆ దీనమైనటువంటి పరిస్థితిలోకి నెట్టుతున్నారు. మార్కెట్కి వచ్చిన రైతులు 3, 4 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ వెరైటీ పసుపు అయినా, ఎంత మంచి వెరైటీ పసుపు అయినా కూడా దాని ధరను తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు. అది వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రభుత్వం మెయిన్ గా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలి. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు. ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట, గోదావరి నదికెళ్ళి 199 అంటే దాదాపు 200 టీఎంసీలు గోదావరి నదికెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్ కి ఇస్తారట, పెన్నా బేసిన్ కి ఇస్తారట. అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్లు ఇచ్చుకుంటారు. మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి 200 టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ అవగాహన లేని
మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికిండు కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు. ఇది దారుణమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం మీ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని, కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు, ఉత్తరం రాసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు, స్టే తీసుకొని వచ్చిండ్రు. ఎస్ఎల్బీసీ రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు, దాన్ని వ్యతిరేకించారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించిన ఉత్తరం రాసిరు, ప్రధానమంత్రి దగ్గర పోయినరు. మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా? నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి, మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గనక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఆ 200